దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదము శాశ్వతమైనది కాదు. మరి శాశ్వతమైనది ఏంటి? ఆ ఆశీర్వాదం ఎలా సంపాదించుకోవాలో ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఆశీర్వాదం కావాలి? శాశ్వత కాలము ఆశీర్వాదము కావాలా? కొంతకాలము ఉపయోగపడేటువంటి ఆశీర్వాదం కావాలా? శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వాదముకు ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదముకు చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 2 వచనాలను మనం ధ్యానం చేసుకుంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మంచి ఆరోగ్యముతో ఉండాలన్నా, ఏమో శాశ్వత కాలము దీవెనను పొందుకోవాలన్నా నువ్వు ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి అంటే ఏంటి? శ్రద్ధగా వినాలి అంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు దేశ ఆశ ఆలోచన అంతా కూడా వాక్యం వైపే ఉండాలి. వేరే ఆలోచన, వేరే ధ్యాస మన మనసులోకి రానియకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకెందుకు తెలియపరుస్తుందంటే, శ్రద్ధగా, ఏదైనా శ్రద్ధ చూపిస్తేనే కదా ప్రతిఫలం ఉండేది. ఏమ్మా, ఏదన్నా ఒక ఊరు వెళ్ళాలి, శ్రద్ధ లేకపోకుండా వెళ్దాంలే చూద్దాంలే అంటే ప్రయాణం కొనసాగిద్దా? అలాగే దేవుని విషయంలో ప్రయాణంలో లోకానుసారమైనటువంటి ప్రయాణము మనకు కొనసాగినా కొనసాగకపోయినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపించటం అంటే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. విన్నప్పుడే ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యం ఏంటో మనం గ్రహించగలుగుతాం. దేవుడు ఏ మేలు చేశాడో మనం గ్రహించగలుగుతాం. దాన్ని మన మనసులో ఉంచుకోగలుగుతాం. శ్రద్ధ లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం పెడచెవిని పెడితే మనం ఎలా దేవుని దీవెన పొందుకోగలుగుతాం? దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకోగలుగుతాం. అందుకనే దేవుడు తన మహాకృపను బట్టి ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చించును. ఎవరికి వద్ద ఆశీర్వాదం? మరి చెప్పిన వాళ్ళకి ఎత్తాడు ఆయన. మెలకుండా కూర్చున్న వాళ్ళకి ఈడు ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలంటే ఆయనకి జై కొట్టాలి, ఆయన నామమును స్తుతించాలి. అదే శ్రద్ధ. ఆయన చేసినటువంటి కార్యం, అంత గొప్ప కార్యం గురించి చెబితే నాకేం పట్టింది అన్నట్టుంటే దేవుడు ఎలా దీవిస్తాడు నిన్ను? ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా
నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి జనాంగము అంటే మనము కూడా భూమి మీద ఉన్నటువంటి జనాంగమే. అయితే ఈ లోకానుసారమైనటువంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉందంట. చాలా వ్యత్యాసం ఉన్నదంట. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళు దేవుని యొక్క రాజ్యం వైపు చూస్తారు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి అక్కడ ఏ అవకాశం ఉందనే మనం ఇక్కడ ఉండగానే దాన్ని గ్రహించాలి. అప్పుడు అన్ని నామముల కంటే పైనామము యేసునామము. హల్లెలూయా. అన్ని నామాల కంటే పైనామము యేసునామము. యేసు గురించి ఆలోచించి యేసు యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి వారిని తలగా ఉంచుతానే కానీ నేను తోకగా ఉంచను. హల్లెలూయా. దేవుడు ఎంతగానో తెలియపరుస్తున్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులు అందరికంటే కూడా నిన్ను అధికముగా ఉంచుతానని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరికంటే కూడా అధికులు ఎవరయ్యంటే యేసయ్యను నమ్ముకున్నటువంటి వారే, యేసయ్య చిత్తానుసారంగా నడిచినటువంటి వారే, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారే ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరు దేవుని యొక్క మాట విన్నారు, ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఎవరు దీవించబడ్డారు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము లోకానుసారమైనటువంటి వ్యక్తి. లోకానుసారమైనటువంటి వ్యక్తి అయితే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఎవరు చూపించే దేశానికి, దేవుడు చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. హల్లెలూయా. నీ నామమును గొప్ప చేసేదను. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. మరి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవైనా నేనైనా వాక్యానికి లోపడుతున్నామా? వాక్యానుసారమైనటువంటి జీవితమే మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో దేవుని సన్నిధికి వచ్చామనేది కాదు, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం వస్తున్నామా? దేవుడు సన్నిధికి వస్తున్నటువంటి నిన్ను చూస్తల్లా, దేవుడు సన్నిధికి వస్తున్నటువంటి నిన్ను చూస్తల్లా, నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇవాళ సన్నిధికి రావాలి అని చెప్పి బయలుదేరావు. బయలుదేరిన వెంటనే ఏదో ఒక చుట్టం వచ్చాడు. చుట్టం వచ్చినప్పుడు నువ్వు సన్నిధికి వస్తావా, ఇంటికాడ ఉంటావా? ఏమ్మా చెప్పండి. అంటే ఎవరికి లోపడుతున్నావు? వాక్యం ఏం చెబుతుంది? ఆయన ఆజ్ఞలకు లోపడమంటుంది, ఆయన చిత్తానికి అనుగుణమంటే. ఆ చుట్టం ఎవరు వచ్చారనుకుంటున్నారు మీరు? చుట్టం రూపంలో వచ్చింది అపవాదిగాడు. ఆ గ్రహింపు లేక, అయ్యా దా ఎంతకాలానికి వచ్చావు నువ్వు, దా కూర్చోదా, కాళ్ళు కడుక్కో, మంచం మీద దుప్పటి దులిపేసి అయ్యా కూర్చో. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటావు ఇదంతా? ఏమా, దేవుని సన్నిధికి రావాల్సినటువంటి నిన్ను ఆపేసినటువంటి అపవాది గాడికి నువ్వు ఎంతో మర్యాద చేస్తున్నావు. అయ్యా నేను సన్నిధికి వెళ్ళాలయ్యా,
దేవుని సన్నిధికి వెళ్ళాలి, టైం అయిపోయింది నాకు, ఇప్పుడే వచ్చావు, కూర్చో మళ్ళీ వస్తాను నేనని చెప్పి అంటామా మనం? అనం. మరి ఎందుకని అనలేము? ఆడు ముందుగానే ప్లాన్ వేసుకుంటాడు. నువ్వు ఇక్కడ సన్నిధికి వెళ్ళాలని నువ్వు ప్లాన్ వేసుకుంటే నిన్ను ఎట్ట ఆపాలో ఆడు ప్లాన్ వేస్తాడు. ఆడు ప్లాన్ వేసి ఏం చేస్తాడు? చుట్టాన్నో ఎవరినో ఒకళ్ళని తీసుకొని వస్తాడు. లేకపోతే ఏదేమన్నా అర్జెంట్ వార్త ఒకటి వచ్చేసిద్ది. ఏమొచ్చింది? అర్జెంట్ వార్త వచ్చింది. హలో, మీ బామ్మకి బాగాల, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, అర్జెంటుగా రా. సన్నిధికి వస్తావా అటు వెళ్ళిపోతావా? ఎందుకంటే కుయుక్తులని చెబుతున్నా తెలుసుకుంటారని. ఏమో ఎన్నింటికి ప్రార్థన? 8ంటికి ప్రార్థన. ఎంతమంది వస్తున్నాం 8ంటికి వెళ్ళాలి దేవుని సన్నిధికి? మీరు రాలేదని మిమ్మల్ని అంటాం కాదు, రాకపోవటానికి కారణం ఏందో చెబుదామని చెబుతున్నా. ఏమో శ్రద్ధ. ఏం చెబుతుంది వాక్యం? శ్రద్ధగా దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచాలి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో శ్రద్ధ ఉంచాలి, దేవుని మాటలు వినే విషయంలో శ్రద్ధ ఉంచాలి. అన్నిటిలో శ్రద్ధ ఉంచితేనే బహుమానం మనం పొందుకుంటాం. ఏమ్మా, ఏదో వచ్చేంలే పోయేంలే అనుకుంటే సరిపోద్దా? 8ంటికి ప్రార్థన అంటే పాటలు అయిపోయినాక వస్తున్నావు, ఒక ఆశీర్వాదం బాగొట్టుకున్నట్టే కదా. అంత కొండలు నువ్వు అంత బరాయించలేనటువంటి పనులు ఏముండే? దేవుని సన్నిధికి రాకుండా లేటుగా రావటానికి కారణం ఏంది? క్రమం లేకపోతే ఏముంటుందంట అక్కడ? ఏది మంచిదంట? ఏమ్మా, మరి పాటించాలిగా, మంచిదే పాటించాలిగా. ఎందుకు పాటించలేకపోతున్నారు? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మన ప్రతిరోజు ఆరాధనే. ఒకరోజు అన్న టయానికి వచ్చారా? వెళ్ళట్లేదని ఎప్పుడన్నా బాధేసిందా మీకు? సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నా. దేవుడు సెలవిస్తున్నాడు, శ్రద్ధగా సన్నిధికి రావాలంటే శ్రద్ధ ఉండాలి. 8ంటికి ప్రార్థన మొదలెత్తాడు. నాకు ఇక్కడ పనులుండే, ఈ పనులన్నీ కూడా నేను 8ంటికి ముగించుకోవాలని నువ్వు శ్రద్ధ పెట్టా, పని చేయి, ఇంట్లో పని చేయి. అయిపోవా పనులు? అయిపోవా? అయిపోలేదు అనుకో, అక్కడ ఏదో అపవాదిగాడు మీ మీద ప్లాన్ వేసి ఉన్నాడని అర్థం. మరి ఎవరికి అవకాశం ఇస్తారో ఇక మీరు ఈ రోజు నుంచైనా తెలుసుకుంటే రేపటి నుంచి అయినా ఏం చేస్తారు? క్రమంగా వస్తారు. క్రమంగా వస్తే దేవునికి లోబడ్డ వాళ్ళు అవుతారు. క్రమం తప్పితేమనేమో చెప్పండి, అపవాదిగాడికి లోబడ్డ వాళ్ళు అవుతారు. ఊరు వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, 10ంటికి లగ్గం అన్నారు. పెళ్ళి చూడాలని ముందే పరిగెత్తావా? లేకపోతే కొంతమంది అయితే రేత్రికాడే చదువుకుంటారు కదా, మళ్ళీ పొద్దున్నే అవుతాయో అవ్వో అని చెప్పి రేత్రికాడే అన్ని పనులు సగబెట్టుకుంటారు. ఆడవాళ్ళు బయలుదేరతామంటే మామూలు విషయం కాదుగా. ఇక తెల్లారి లేచి వాళ్ళు బయలుదేరి రెడీ అయ్యేటప్పటికి ఆ పుణ్యకాలం అయ్యిద్ది, అయిన టయానికి అక్కడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే లోకం మీద శ్రద్ధ చూపిస్తున్నాం కానీ దేవుని విషయంలో శ్రద్ధ చూపించలేకపోతున్నాం. దేవుని విషయంలో శ్రద్ధ చూపించకపోతే నష్టపోతాం. అధికారాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, ఏముందలే ఎప్పుడు పోతే ఏమైందిలే అనుకుంటున్నావు. నీ జీవితానికే ఫుల్ స్టాప్ పడుతుందన్న సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది నీలో ఉన్నటువంటిది కాదు, ఆత్మ. అపవాదిగాడు వెనక్కి లాగుతున్నాడు నిన్ను. నువ్వు సమస్తం మీద అధికారి అయి ఉండటానికి వీలే. దాన్ని సాతాను మీద ఏలుబడి చేస్తానంటే ఊరుకుంటాడా? దేవుడేమో దాని మీద ఏలుబడి నీకు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆలోచిస్తుంటే
నువ్వేమో అపవాదిగాడి మాట వింటున్నావు. వస్తున్నావు, రోజు వస్తున్నావు సన్నిధికి, కానీ ఒకరోజు కూడా టయానికి రాలేకపోతున్నావు. టైం గుర్తులేక అంటారా, లేకపోతే ప్రార్థన మొదలెయ్యలేమనా? ఎందుకని లేటు? ఏమ్మా చెప్పండి, లేటుగా వచ్చేవాళ్ళు చెప్పండి, ఎందుకని లేటుగా రావటం ఎందుకని? హల్లెలూయా. ఎందుకనంటే మీ తప్పు కాదు, మీరు దాన్ని జయిస్తారని చెబుతున్నా మీకు నేను. 8 10 నిమిషాలు తక్కువ 8 మనం ఇక్కడ ఉండాలి. నీకు శ్రద్ధ ఉండాలి, లేకపోయినా మనకి 8 గంటలు టైం ఇచ్చినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తాడంటే హల్లెలూయా హల్లెలూయా, ఆ టయానికి వచ్చిన వాళ్ళే మచ్చరేసుకుంటాడు, రాని వాళ్ళనేమో మచ్చరేసుకోడు. ఇక అప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి? ఏమా వచ్చినా కానీ ప్రతిఫలము పొందుకోలేవు. నీలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్యం పోవాలనే దేవుడు చెబుతున్నాడు. అప్పుడు నువ్వు టయానికి వచ్చావు అనుకో, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, రానటువంటి వాళ్ళ మీద అంట వచ్చినటువంటి వాళ్ళనంట. చెప్పండి, చదువు, ఒక మాట చదువు. అది ఎవరికంటే? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు హెచ్చింపబడాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆ ఆజ్ఞలో ఇది కూడా ఒక ఆజ్ఞే. నువ్వు దేవుని సన్నిధికి రావటం కూడా అది ఒక ఆజ్ఞే. గ్రహిస్తున్నావా? అసలు ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో నువ్వు గ్రహిస్తున్నావా? అబ్రహాము గ్రహించాడు, ఆ దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. లోబడి దేవుడు చెప్పినట్లుగా వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించాడు. జీవించినటువంటి అబ్రహాము అందరికంటే కూడా అధికుడై ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఆయన ఆశీర్వదించబడటమే కాదు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి మనం ఎందుకని పాటించలేకపోతున్నాం? మనం ఎందుకని ఆయనకు లోపడలేకపోతున్నాం? ఆయన చిత్తానుసారముగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? దేవునికి లోబడాలనేటువంటి ఆశ కలిగి, అమ్మా 8 మనకు ప్రార్థన ప్రారంభిస్తాము, మీరు 10 నిమిషాల ముందే వస్తే దేవుడు సంతోషిస్తాడు, నీ పట్ల అద్భుత కార్యమును జరిగిస్తాడు. నువ్వే శోధనలో వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, నువ్వు 8 గంటలకు ముందు వస్తే నువ్వు వాటి నుంచి విడుదల పొందుకుంటావు. నువ్వే శ్రమలో ఉన్నప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా, ఇదిగో ఈ యొక్క ఇబ్బందితో వస్తున్నా, ఈ సమస్యతో వస్తున్నానయ్యా అని నువ్వు ఆయన నిర్మించినటువంటి టయానికి ముందు వచ్చి మోకాళ్ళలోంచి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆలకించి నువ్వు అడిగినటువంటి ఆ యొక్క అవసరతను దేవుడు తీరుస్తాడు. లేటుగా వచ్చినందువల్ల ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామో గ్రహించలే. ఎప్పుడు పోతే ఏమైందిలే, కానీ ఏమా ఎప్పుడు పోతే ఏమైంది? పనుకుంటున్నారు, తెల్లారేపాటికే ఏమా 6 అవుతుందంటే ఎవరు కనపడతలేడ. ఏమ్మా ఎందుకని చెప్పండి? ఎందుకని? ప్రేమ గారు ఎందుకని? మరి అంత శ్రద్ధ ఉండదని ఇప్పుడు దాకా ఏం చేశా? వినపడతలేదమ్మా నాకు. వెళ్ళేవా? హల్లెలూయా హల్లెలూయా. అది ఏదో ఒకటే వాడు ప్లాన్ ఆడుకు ఉండిద్ది. చెప్పాక ఇందాకే మీకు నేను ఇప్పుడు చెప్పటం కాదు, అది ఇప్పుడు చెప్పింది విన్నారా?
వాడి ప్లాన్ ఆడికి ఉండిద్ది. నువ్వు దీవించబడాలంటే నువ్వు నమ్ముకున్నటువంటి కాడికి వెళ్ళాలి. మధ్యలో ఏదైతే ఏమైంది కదా. హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే అలాంటి అవకాశము అపవాదిగాడికి ఇవ్వకండి. పొద్దున్నే లేచి వెళ్తున్నారంటే పనికి వెళ్ళాలనేటువంటి ఆశే కదా. మరి ఆ ఆశ ఇటు ఎందుకు చూపించలేకపోతున్నారని నేను అంటున్నా. దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు? నిద్రట కూడా అంత మెలకు వస్తుందంటే చెప్పిన అర్థం అవట్లేదా? మన ఆలోచన అంతా కూడా రేత్రి పొనుకున్నా కానీ ఖచ్చితంగా 6ంటికే మనకు మెలకు వస్తుందంటే అంటే లోకం అయితేనేమో అంత మనసులో పెట్టుకుంటారా? ఏ సైన్ అయితేనేమో మనసులో పెట్టుకోరా? ఆశీర్వాదం కావాలనేటప్పటికి మన నీళ్ళలో ఉండేటువంటి వాడిని అడగొచ్చుగా. అప్పుడేమంటాం? అప్పుడు ఏసై కావాలి, అప్పుడు శ్రద్ధ భక్తులు చూపిస్తాం. అంటే అవసరాన్ని బట్టి దేవుడిని ఉపయోగించుకుంటున్నాం. హల్లెలూయా. అది కాదమ్మా. ఎప్పుడూ దేవునికి లోబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నువ్వు బాగుపడతావు. నీ జీవితాన్ని సరిచేస్తాడు యేసయ్య. మెలుకు కలిగి ఇప్పుడు నువ్వు 6ంటికి లేవాలి, 5ంటికే లేగు, 5ంటికే లేగు. 1 గంట దేవునితో గడుపు, 1 గంట దేవునితో గడిపి నువ్వు వెళ్ళు. మోకాళ్ళుంచే పని లేదు, ప్రార్థన చేసే పని లేదు. మోకాళ్ళు లెగతానికి మోకాళ్ళు ఉంచడం ఆలస్యం, ఆ పాట సాపను కూడా చుట్టేస్తున్నారు. ఏమ్మా జాగ్రత్త అమ్మా. మీకు నేను చెబుతుంది ఎందుకంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఆ ప్రాధాన్యత నువ్వు ఇచ్చిన రోజునే దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. చాలా తెలియక పోగొట్టుకుంటున్నారు. ఏడనే కాదు, ఇంటికాడైనా కానీ సరే. ఇక ఆ ధ్యాసలో ఉండవాళ్ళు, ఆ ఆలోచనలో ఉండవాళ్ళు అందరూ కూడా ఇదిగో అలాగే చేస్తారు. అది మంచి పని కాదు. ఏమా దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియపరుస్తున్నాడు. మళ్ళుకోకపోతే అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్నాడు, శ్రద్ధ, పనికి వెళ్ళాలని శ్రద్ధ, ఊరు వెళ్ళాలని శ్రద్ధ, పిల్లలు పంపించుకోవాలని శ్రద్ధ, భర్త క్యారేజీ కట్టాలని శ్రద్ధ, అన్నిటి మీద శ్రద్ధ చూపించినటువంటి నీవు దేవుని మీద ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతున్నావు? దేవుని యొక్క చిత్తాన్ని ఎందుకు కనుగొనలేకపోతున్నావు? దేవునికి ఎందుకు లోబడలేకపోతున్నావు? ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి. ప్రభువా నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా నాకు? నువ్వే సహాయం చేసేది. ఆపద వస్తేనేమో దేవుడు, ఆపద లేకపోతేనేమో లోకం. ఏమ్మా ఇన్ని రకాలుగా ఉండొద్దు అంటున్నాడమ్మా దేవుడు. ఆపద వచ్చినా, సంతోషం వచ్చినా, అవసరమైన అన్నిటికీ సామర్థ్యం కలిగిన వాడు సమర్థుడు నజరేయుడైన యేసు. ఏ టైంలోనైనా నువ్వు ఆయన కలిగి ఉండు. ఎనీ టైం నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే. ఆయనకి లోబడండి, లేకపోతే నువ్వే నష్టపోతావు. హెచ్చరించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను అంతే. లోబడాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు లోబడాలంతే. అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము దీవించబడ్డాడు. అందుకనే ఇంకా నువ్వు దీవించబడాలంటే లేదు. ఇంతే కాదయ్యా, ఓ ధనవంతుడు అన్నాడు కదా, ఏమన్నాడు? ప్రభువా పరలోక రాజ్యమునకు వారసుని కావటానికి నేనేం చేయాలన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు అన్నాడు, అయ్యా ఇదిగో ఆజ్ఞలను పాటించమన్నాడు. అవన్నీ నేను బాల్య దినముల నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు. బాల్య దినం నుండే పాటిస్తున్నాడు కానీ లోకాశ ఆయనలో ఉందని గ్రహించలేకపోయాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నామే కానీ ఇదిగో గ్రహించలేకపోతున్నాం. అందుకనే మనలో ఉన్నటువంటి లోపాలను దేవుడు మనకు తెలియపరిచాడు. ఇంకా నేను ఆశీర్వదించబడాలి, వీటికంటే కాదు. ఇంకా నేను ఆశీర్వదించబడాలి అంటే
దేవుడు తన లేఖనంలో నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను అభివృద్ధి పరచటానికి అనేకమైనటువంటి మర్మములతో కూడినటువంటి మాటలను దేవుడు తన వాక్యములో మన కొరకు పొందుపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? దివారాత్రములు ధ్యానించువాడు. హల్లెలూయా. నీ ప్రవర్తనలో తేడా ఉండాలి, నువ్వు చేసే స్నేహాల్లో తేడా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తేడా ఉండాలి. లోకస్తులకి నీకు చాలా తేడా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనసు మారకపోతే, ఆలోచనలు మారకపోతే, తలంపులు మారకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. నీ ప్రవర్తన కూడా మారాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ స్నేహాలు మారాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుని యొక్క ఆలోచనలు, లోకానుసారంగా జీవించేటువంటి వాడితో నువ్వు స్నేహం చేసేవనుకో, వాడికి సినిమాల పిచ్చి ఉంది. సినిమాల దాకా తీసుకెళ్తాడు నిన్ను. సినిమాకి వెళ్దామని కాదు, వాడికి వెళ్ళాలని ఉంది ఆలోచన. అరే 7 దాకా వెళ్ళొద్దాం రా అంటాడు, సినిమా హాల్ కాడ తీసుకెళ్తా. అరే 7 దాకా వచ్చాక పోయి గబక్కన కాసేపు కూర్చొని వద్దాం, దాని లోపల ఏసీ భలేగా ఉంటుంది. హల్లెలూయా. లోపల ఏసీ భలేగా ఉంటుందంటే ఈడేమంటాడు, సలగాలి కన్నా కాసేపు కూర్చోవచ్చులే అనుకుంటాడు. అదేం చేస్తాడు? వెళ్ళిపోతావు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? దుష్టుని యొక్క ఆలోచన అదే, వాడితో నువ్వు స్నేహం చేయబాక. ఇంతకుముందు చేసావు స్నేహం, కానీ ఇప్పుడు ఆ స్నేహము నీకు సరైంది కాదు. నువ్వు మారావు. వాడి మనసు వేరు, నీ మనసు వేరు. వాడి ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. లోక సంబంధులతో నీకు స్నేహం లేదు. దేవుని బిడ్డవు నువ్వు. దేవుని యొక్క బిడ్డలతో స్నేహం చేయి. దేవుని బిడ్డలతో స్నేహం చేయి. అందుకనే దేవుని యొక్క వాక్యం కర్రఖండిగా తెగేసి మనకు చెబుతుంది. ఏం చెబుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వాడి తలంపుల ఆలోచనలు వాడు ఎన్నెన్నో చెబుతూ ఉంటాడు. అవి చెప్పబట్టే కదా ఆదాము అవ్వలు ఏదో తోటలో నుంచి త్రోసివేయబడింది. ఇన్ని చెబుతున్నా కానీ నీ మనసును ఉంచుకోకపోతే, నేను వాళ్ళతోనే స్నేహం చేస్తా, తాగుబోతోడితోనే స్నేహం చేస్తా, పేకట్టోడితోనే స్నేహం చేస్తా, వ్యభిచారితోనే స్నేహం చేస్తా అంటే చేసుకోమ్మా. నాకేమన్నా నష్టమా? ఎవరికి నష్టం? నీకే నష్టం. రథమతం పోతే రథమతంగానే ఉంటుంది. వ్యవహారం లోబడితే లోబడ్డట్టుగానే ఉండిద్ది. చేయొద్దు. వాడితో నువ్వు స్నేహం చేయొద్దు. వాడి మీద నీకు జాలి కలిగింది అనుకో, వాడు ఎట్ట మారుతాడయ్యా అనుకో, నీకు దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడుగా, ఆ ఆయుధాన్ని ఉపయోగి. నువ్వు ఇంట్లో కూర్చొని ఆ ఆయుధాన్ని ఉపయోగి, దేవుడే పట్టుకుంటాడు. పట్టుకోడా? ఎంతమంది తాగుబోతులను మార్చలేదు, ఎంతమంది జోదగాళ్ళను మార్చలేదు, ఎంతమంది ఇదిగో చేతబళ్ళు చేసేవాళ్ళని మార్చలేదు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఎంతసేపు కూర్చున్నా కానీ సమయం గడవట్లేదయ్యా మాకు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని ముచ్చట చెబితే ఏమ్మా, ఎలాంటి ఆలోచన ఉండే వాళ్ళకి దేవుడు చెబుతున్నాడు, దివారాత్రములంట దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలంట. ఏం చేయాలంట అంటే? పొగలా రేతిరా ఏమ్మా?
ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించావంటే యేసయ్యతో ముచ్చటించటం మొదలేసావని అర్థం. లోకానుసారమైన ముచ్చటకను పరిశుద్ధ గ్రంథంతో దేవునితో ముచ్చటాడేదానికి చాలా చెప్పాలి తేడా ఉంది. లోకానుసారమైనటువంటి ముచ్చట ఏం చేసిద్దంటే మనల్ని కుంగదీసిద్ది. ఆ అమ్మ చెప్పిద్ది, నీకు లేదు మనసులో, నీకు మనసులో లేదు, ఏదో ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాంలే అమ్మ అనుకొని పోయి కూర్చున్నావు. ఆ తల్లి చెబుతుంది, పలానోళ్ళు ఇట్టంటగా. హల్లెలూయా. ఇక ఇంకేం పడిద్ది? అరే ఇన్నాళ్ళు మించి నాకు తెలియలేదు ఇది. ఎక్కడికి వెళ్ళిపోతుందో చూసా, లేని కూడా తెచ్చిపెట్టింది. అదే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తే నీ మనసులో ఉన్నటువంటి వేదనను కూడా తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నాకు చదువు లేదయ్యా, మరి నేను ఎలా చదవాలనుకో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలనే నువ్వు ప్రార్థన ద్వారా చేసుకోవచ్చు. చేయట్లేదా ఏమ్మా? ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు వింటున్నావు కదా వాక్యం, ఈ వాక్యాన్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, బైబిల్ చదివినట్టే. హల్లెలూయా. అలాంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు అంటే నువ్వు దీవించబడాలని దేవుని యొక్క చిత్తం. నువ్వు దరిద్రలో ఉంటావు దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించు. అందుకని మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను, శ్రద్ధ చూపించు. సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నువ్వు అమ్మా నిర్లక్ష్యం చేయబాకండి. నువ్వు కాదు నిర్లక్ష్యం చేస్తుంది, అపవాదిగాడు నిన్ను వెనక్కి లాగుతున్నాడు వచ్చే దీవెనను పోగొట్టడానికి. అమ్మా రూపాయిలో పావల వంతైనా తగ్గియాలని చూస్తాడు అపవాదిగాడు. ఆ పావల వంతు ఎక్కడ తగ్గిద్ది అనుకుంటున్నారు? 8ంటికి రావాల్సిన నువ్వు 8:15కో 8:20కో వచ్చావనుకో, ఎవరు నష్టపోతున్నారు? ఆగినోడు నష్టపోతాడా? ఆగినటువంటి నువ్వు నష్టపోతావా? గ్రహించుకోనండి, సమయానికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించండి, ఆశీర్వాదమును అభివృద్ధిని పొందుకోనండి, మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు మీకు దయచేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సకాలంలో రావాలి. నువ్వెవరెవరితో స్నేహం చేయాలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా ఇంత స్పష్టంగా తెలియపరుస్తున్నా మనం వాళ్ళతోనే స్నేహం చేసామనుకో, వాళ్ళ గురించే మనం ఆలోచన చేసామనుకో, మనంత దౌర్భాగ్య స్థితిలో ఇంకెవ్వరూ ఉండరు. దేవుని వాక్యం మనకు ఎందుకు తెలియపరుస్తుందంటే నువ్వు నడవాల్సినటువంటి నడవడి ఇదిగో ఈ రకంగా నడువు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుందా, నేను చెబుతున్నానా? పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. ఆయన ఎందు నువ్వు అదే కీర్తన గ్రంథం చూడే ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన మొదటి నుండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాస్త్రములు గైకొనుసు. ఏం చేయాలంటమ్మా అంటే ఏంది? హృదయములో దేవునికి తప్ప ఇంకా దేనికి కూడా అవకాశం మనం ఇవ్వకూడదు. పూర్ణ హృదయముతో అంటే సమర్పించేసుకోవాలి. పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీ దృష్టి ఆలోచన పాపం వైపు ఏమైనా చూస్తుందేమో. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదట ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినమన్నాడు. విన్నటువంటి అబ్రహాము
దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత నువ్వు ఎలా నడుచుకోవాలంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. నీ మార్గం వేరు. నీ మార్గమేమో పరలోకం, ఏమో దుష్టుని యొక్క మార్గమేమో పాతాళము. ఆ పాతాళం చేరాలంటే ఇదిగో దుష్టుని యొక్క ఆలోచనలు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవద్దన్నాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేపాటికి అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. అమ్మా, ఈరోజు విన్నటువంటి వాక్యముకు ప్రభా, నా మనస్సులో వ్యతిరేకమైనది ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటానయ్యా. రేపటి నుంచి ఇదిగో టయానికి నీ సన్నిధికి వస్తానయ్యా. ఎన్ని పనులుండ మళ్ళీ చేసుకుంటాను కానీ అయ్యా, ఆ పనుల కోసం, లోకానుసారమైనటువంటి పనుల కోసం నీ సమయాన్ని నేను వృధా చేయనయ్యా. సమయాన్ని పాటించండి, దేవుని హృదయంలో చేర్చుకోనండి, హృదయానుసారమైనటువంటి ఆరాధన చేయండి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమును పొందుకోనండి. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి